కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, నిర్గమకాండము 6వ అధ్యాయము, నిర్గమకాండం 6వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారని మనం ఆలోచన చేస్తే, మోషేతో యెహోవా దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? మోషేతో యెహోవా దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే మోషేకి దేవునికి అలాంటి ఒక అన్యోన్యమైన సహవాసం ఉండేది. ఈరోజు మనం ఆలోచన చేస్తే గనక మనతో దేవుడు మాట్లాడుతున్నాడా? అలాంటి అనుభవాలు గుండా మనం వెళ్తున్నామా? ఒకవేళ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ దేవుని స్వరాన్ని మనం వినగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఎలా మాట్లాడతాడు దేవుడు అంటే, కొన్నిసార్లు స్వయంగా ఆయన స్వరము ద్వారానే మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు దేవుడు అంటే, కొన్నిసార్లు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు దేవుడు అంటే, కొన్నిసార్లు సేవకులు బలిపీఠం మీద నిలబడి వాక్యాన్ని బోధిస్తుండగా వాక్యము ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే విధానం ఏదైనప్పటికీ కూడా దేవుని స్వరాన్ని మనం వినేవారముగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఆయన స్వరాన్ని వినేవారముగా, ఆయన మాటకి లోబడే వారముగా మనం ఉండాలి. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు కదా, 6వ వచనం అంటున్నాడు, కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి. చూడండి, దేవుడు మనల్ని విడిపించాడంట. ఎలా విడిపించాడని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన బాహువు చాపి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా విడిపించాడంటండి? ఆయన బాహువు చాపి లోకంలో ఉన్న నన్ను ప్రభు ఏం చేశాడో తెలుసా? విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దాసత్వంలో ఉన్నప్పుడు, ఫరో యొక్క దాసత్వం కింద వాళ్ళు నలిగిపోతున్నప్పుడు ప్రియులారా, వాళ్ళని ఏం చేశాడంటే ప్రభువు విడిపించాడు. ఎలా విడిపించాడంటే ఆయన బాహువు చాపి విడిపించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక విషయాల్లో లోకానికి, అనేక వ్యసనాలకి బానిసలుగా ఉన్న మనల్ని ప్రభు ఏం చేశాడంటే విడిపించాడు. ఎలా విడిపించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన బాహువు చాపి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. ఎలా విడిపించాడు చెప్పండి? ఆయన బాహువు చాపి మనల్ని విడిపించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండము 9:29 చదవండి. చూడండి ప్రియులారా, నీవు నీ అధిక బలము చేతను, నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలు వీరే
ప్రజలను ప్రభు ఎలా విడిపించాడు అంటే ఆయన బాహువు చాపి విడిపించాడు. ఆయన బాహువు ద్వారా మనల్ని విడిపించాడు. ప్రియులారా, ఈరోజు చూడండి, ఒకప్పుడు లోకానికి దాసులుగా ఉన్న మనల్ని, ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్న మనల్ని, ఒకప్పుడు సినిమాలకి, సీరియల్స్కి, త్రాగుడికి, వ్యభిచారానికి, రకరకాల లోకాశలకి దాసులుగా ఉన్న మనల్ని అందరినీ ప్రభు ఎలా విడిపించాడో తెలుసా? ఆయన బాహువు చాపి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మనల్ని చూసి లోకంలో చాలామంది ఏమనుకునేవారు, వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళ జీవితం ఇంతే, వీళ్ళ బ్రతికింతే, ఈ వ్యక్తి త్రాగుడు నుంచి, ఈ త్రాగుడులోంచి బయటికి రాలేడు. అలాంటి పరిస్థితుల్లోంచి ప్రియులారా, ప్రభు మనల్ని ఎలా విడిపించాడో తెలుసా? ఆయన బాహు చాపి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన బాహువు మనతో, ఆయన బాహువు చాపి మనల్ని విడిపించాడు కదా. ఆయన బాహువు చాపి విడిపించి మనల్ని ఏం చేశాడో తెలుసా? మన జీవితంలో ఆయన విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడండి? కీర్తనల గ్రంథము 98వ సంకీర్తన 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు కదా, కీర్తనలు 98:1 అంటాడు, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు మనకి విజయాన్ని కలగజేసిందంట. ఏం కలగజేసింది? వ్యసనాల్లో ఉన్న మనల్కి ఏం కలగజేసింది? లోకములో ఉన్న మనకి ఆయన బాహు ఏమి కలగజేసిందంటే విజయాన్ని కలగజేసింది. ఆయన బాహు ఎలాంటిదో తెలుసా? విజయాన్ని కలగజేసే బాహు అది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను రోజు ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నీ బాహువు నాతో ఉంచండి ప్రభువా, నీ బాహుబలము నాకు కావాలి ప్రభువా. అనేక మార్లు బలహీనులుగా ఉన్న మన జీవితంలో, అనేక మార్లు లోకములో పడిపోయే మన జీవితంలో మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన బాహువును మనం కోరుకునే వరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ధనము కంటే ముఖ్యమైన బాహువు, ఐశ్వర్యం కంటే ముఖ్యమైన బాహువు మన జీవితంలో. ఈరోజు మన జీవితంలో మనం కోరుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రభువా నీ బాహుబలము నాకు కావాలి. హల్లెలూయా. ఏం కావాలని కోరుకోవాలి? ఆయన బాహుబలము మనకు కావాలి, ఆయన తోడు మనకి కావాలి. ఈ లోకంలో ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో ఎవరు మన వెనువెంట ఉన్నా లేకపోయినా, ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరి తోడు మీరు కోరుకుంటున్నారు? ముఖ్యంగా ఎవరి తోడు మనం కోరుకోవాలో తెలుసా? దేవుని తోడు మనము కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పని తలపెట్టే ముందు, ఏదైనా ఒక కార్యము చేసే ముందు, ఏదైనా ఒక ఆలోచన చేసే ముందు మనము మొట్టమొదటగా మనం కోరుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రభువా నీ తోడు నాకు కావాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి? ఎవరి తోడు కావాలి? మనుషుల తోడు మనం కోరుకున్నాం అనుకోండి, కొంతవరకు వాళ్ళు వస్తారు, వారికి కష్టం అనిపించింది అనుకోండి, మనల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు కదా. కానీ నువ్వు దేవుని తోడు కోరుకున్నావు అనుకోండి, దేవుడు అన్నాడు కదా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు ఆయన నీకు తోడుగా ఉన్నాడంట? యుగ సమాప్తి వరకు. ఒకవేళ ముందే ఈ యుగము సమాప్తి అయిపోతే గనక అప్పటి వరకు ఆయన నీతో తోడుగా ఉంటాడు. లేదా ఒకవేళ నీవు ముందే మనమే ఆయన సన్నిధికి వెళ్ళిపోతే అప్పటి వరకు ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే చూడండి, వివాహ ప్రమాణాల్లో కూడా వాళ్ళు ఏమంటారంటే, మరణమైన, వ్యాధైనా, ఏదైనా సరే నేను నీకు తోడుగా ఉంటానంటారు. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు వివాహ ప్రమాణాల్లో చేసిన, మనతో వివాహ ప్రమాణం చేసిన వాళ్ళు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా. కానీ నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మన దేవుడు? తోడుగా ఉండే దేవుడు. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, తోడుగా ఉండి ఆయన మన జీవితంలో ఏమిస్తున్నాడంట? విజయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథము 63:12.
చూడండి ప్రియులారా, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడేడి? మోషేకి తన కుడి చేతి వైపు ఎవరు తోడుగా ఉన్నారంట? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలాంటి బాహువు అంటే మహిమగల బాహువు, దేవుని బాహువు. ప్రియులారా, ఆయన నీ జీవితంలో నీకు తోడుగా ఉంటే గనక నీ జీవితంలో నువ్వు ఎలాగుంటావో తెలుసా? ఆయనకి మహిమ తెచ్చే విధంగా ఉంటావు. చెప్పండి. ప్రభు నీకు తోడుగా ఉంటే, ఆయన బాహు నీకు తోడుగా ఉంటే, ఆయన బాహు చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నట్లయితే గనక నువ్వు ఎవరికి మహిమ తెస్తావు? దేవునికి మహిమ తెస్తావు. ఎందుకో తెలుసా? ఆయన మహిమ గల బాహువు మన ఎడల చాపిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో అనేక మార్లు నిందలకి, అవమానాలు గుండా నువ్వు వెళ్తున్నావు అంటే కొన్నిసార్లు మన స్వప్రయత్నాలలో మనము అలసిపోయిన వారముగా, మన సొంత నిర్ణయాల్లో మనము సొంత నిర్ణయాలు తీసేసుకుని, చూడండి, ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ప్రభువు చిత్తానుసారంగా మనం అడుగులు ముందుకు వేసేవారంగా ఉండాలి. అది నీ వివాహ విషయం కావచ్చు, నీ ఉద్యోగ విషయం కావచ్చు, నీ వ్యాపార విషయం కావచ్చు. ఒకవేళ నువ్వు ఒక విద్యార్థిగా, ఒక స్టూడెంట్గా నువ్వు ఉంటే నెక్స్ట్ నేను ఏం చదవాలి అని ప్రతి విషయంలో కూడా నువ్వు ఎవరి చిత్తాన్ని కోరుకోవాలో తెలుసా? ప్రభు చిత్తాన్ని, ప్రభు ఆలోచనని కోరుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన మహిమ గల బాహువు నీ వైపుకు చాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి కుడి చేతి వైపున ఎవరు బాహువు చాచాడంట? ఆయన మహిమ గల బాహువు చాచాడు. అందుకే ప్రియులారా, ఎన్నో ఒడిదుడుకులు మోసే జీవితంలో, ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము, అయినప్పటికీ మోషే ఏమన్నా భయపడ్డా? ఆలోచన చేయండి. మనమైతే కృంగిపోతాం, కృషించిపోతాం. అయ్యో నిందలన్నీ నాకే, అయ్యో అవమానాలన్నీ నాకే, అయ్యో శ్రమలన్నీ నాకే వస్తున్నాయి అని కృంగిపోతాం. కానీ మోషే ఎప్పుడూ కృంగిపోలేదు. మోషే చేతులు దేవుని వైపుకి ఎత్తేవాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమల్లో నువ్వు చేతులు ఎవరి వైపుకి ఎత్తాలో తెలుసా? దేవుని వైపుకి నువ్వు చేతులు ఎత్తేవాడుగా ఉండాలి. నీ శ్రమల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో నువ్వు ఎవరి వైపుకి చేతులు చాపాలో తెలుసా? దేవుని వైపుకి నువ్వు చేతులు చాచినట్లయితే ఆయన మహిమ గల బాహు నీ వైపుకి చాస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారు ఆయన? నీవు శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో నీ చేతులు ఆయన వైపుకి ఎత్తితే మోషే చేతులు దేవుని వైపు ఎత్తుతున్నాడు. అయ్యో ప్రభువా, ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనకాల చూస్తే ఫరో సైన్యము, నేను ఏమి చెయ్యాలి ప్రభువా అని మోషే చేతులు దేవుని వైపు ఎత్తినప్పుడు ప్రియులారా, ఆయన మహిమ గల బాహువు మోషేకి తోడుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు ఎవరి వైపుకి నీ చేతులు ఎత్తాలో తెలుసా? మనుషుల వైపుకి కాదు, డాక్టర్స్ వైపుకి కాదు, అధికారుల వైపుకి కాదు, రాజకీయ నాయకుల వైపుకి కాదు. నువ్వు చేతులు ఎత్తవలసిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధించే యేసయ్య ఒకడే. చప్పట్లు కొడదామా? నీవు నేను చేతులు ఎత్తవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రియులారా, నీవు నేను ఆరాధన చేసే యేసయ్య ఒక్కడే. ఆయన పరిస్థితులు తారుమారు చేయగల దేవుడు. ఫరో సైన్యాన్ని ఏం చేశాడో తెలుసా? రా 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 అని చెప్పి ఎర్ర సముద్రము మధ్య వరకు తీసుకొచ్చి ప్రియులారా ముంచి వేసేసాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ గల బాహువు మోషేకి తోడుగా ఉంచిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఆయన వైపు చేతులు ఎత్తినట్లయితే గనక ఆయన మహిమ గల బాహువు నీ వైపుకు చాపబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు సూటిగా ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనో, ఎవరి హృదయంతోనో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ కృంగిపోయిన పరిస్థితులు ఈరోజు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావేమో, ఏంటి నా పరిస్థితి, అర్థం కాని పరిస్థితిలో నేనున్నాను అని ఒకవేళ వేదనతో నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చున్నావేమో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? మహిమ గల బాహువు నీకు చాపి నీ జీవితంలో నేను విజయాన్ని ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయము, ఇంకా ఆయన బాహువు ఎలాంటిదో తెలుసా? లూకా సువార్త 1వ అధ్యాయము 51వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, చూడండి చూడండి చూడండి. ఆయన తన బాహువుతో ఏం చూపాడంట?
పరాక్రమము చూపాడు. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? పరాక్రమశాలి అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ పక్షముగా యుద్ధము చేసే దేవుడు, నీ పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నా పక్షముగా పోరాడేవారెవరూ లేరు, నా పక్షముగా మాట్లాడేవారెవరూ లేరు, నా పక్షముగా ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకున్నట్లయితే, నా ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను పరాక్రమము గల బాహువును నేను నీకు చాపుతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీవు నేను ఆరాధన చేసే యేసయ్య ఎవరో తెలుసా? పరాక్రమశాలి. ఎవరైనా పరాక్రమశాలి. ఎలాంటి శ్రమల్లోనైనా సరే మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, ఎలాంటి వ్యాధుల్లోనైనా సరే ఆయన మనకు స్వస్థత ఇచ్చే దేవుడు, ఎలాంటి బాధల్లోనైనా, ఎలాంటి కన్నీటి ప్రవాహంలో నువ్వు కొట్టుకెళ్ళిపోతున్నా సరే నా ప్రభువు ఆయన పరాక్రమశాలిగా నీ మధ్య కార్యం చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతుందన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎవరు నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు? పరాక్రమశాలి. హల్లెలూయా. ఈ లోకంలో పరాక్రమశాలిలో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఎంతకాలం తెలుసా? 5 సంవత్సరాలే. ఒకవేళ ఇంకా మరలా ప్రజలు గెలిపిస్తే 10 సంవత్సరాలే. అయినప్పటికీ వాళ్ళ అధికారాలు ఎప్పటికైనా సరే పోతాయి. కానీ నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు అంటే ఆయన పరాక్రమశాలి. నీ జీవితంలో నీ పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు, నీ జీవితంలో నీ పక్షముగా యుద్ధము చేసే దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు కదా, భయపడకండి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. నీ పక్షంగా ఎవరు యుద్ధం చేస్తారంట? యెహోవాయే. యుద్ధము యెహోవాదే. చూడండి ప్రియులారా, ఇప్పుడు ఆయన బాహువు చాపి, ఆయన మహిమ గల బాహువు చాపి, పరాక్రమము గల బాహువు చాపి, విజయము గల బాహువు చాపి ఏం చేశాడో తెలుసా మన జీవితంలో? రండి మన మూలవాక్యానికి. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. ఇప్పుడు ఆయన బాహువును చాపి ప్రియులారా, ఆయన బాహువు చేత మనలందరినీ విడిపించి ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రజలుగా మనల్ని చేర్చుకున్నాడంట. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు అనుకున్నారు? చేర్చుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నిన్ను చేర్చుకున్న దేవుడు అని చెప్పండి. ఒకసారి ఒకరికొకరు చెప్పుకోండి. నిన్ను చేర్చుకున్న దేవుడు, నన్ను చేర్చుకున్న దేవుడు. శ్రమల్లో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? నిన్ను చేర్చుకున్నాడు. హల్లెలూయా. లోకమంతా వెలివేసినప్పుడు, బంధువులందరూ వ్యతిరేకించినప్పుడు, రోగం వచ్చేసి మంచం మీద ఇంకా మరణావస్థలో ఉన్నప్పుడు నా ప్రభువు నిన్నేం చేశాడో తెలుసా? చేర్చుకున్న దేవుడు. మీకు అర్థమైతే హల్లెలూయా చెప్తారు, అర్థం కాకపోతే మోగోళ్ళ చూస్తారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చారంటే పెళ్ళికి వచ్చిన పెద్దలా కూర్చున్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన ఎవరో తెలుసా? చేర్చుకున్న దేవుడు. ఆయన ఎవరో తెలుసా? చాలాసార్లు కన్నీటి ప్రవాహాల్లో కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఏమి చేయాలో మనకు అర్థం కాని పరిస్థితుల్లో, గదిలో ఒంటరిగా కుమిలిపోతున్న పరిస్థితుల్లో, మంచం మీద ఒంటరిగా ఏడుస్తున్న పరిస్థితుల్లో నా ప్రభువు నిన్ను చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన చేర్చుకోకపోతే ఎప్పుడో మంటిలో మంటికి అయిపోయేవారం మనము, ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవారం. ప్రియులారా, ఆయన చేర్చుకున్నాడు కాబట్టే ఈరోజు సజీవులుగా మనం ఆయన సన్నిధిలో ధైర్యంగా కూర్చుని ఆయన సముఖము యొద్ద, ఆయన కృపాసనము యొద్దకు ధైర్యంగా మనము రాగలుగుతున్నాము అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను చేర్చుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? నిన్ను లోకములోంచి విడిపించి వదిలేలేదు, లోకములోంచి విడిపించి నిన్ను పక్కకి నెట్టేలేదు. ప్రియులారా, ఆయన నిన్ను చేర్చుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనుషులందరూ తృణీకరించినప్పుడు, కొన్నిసార్లు మన బెస్ట్ ఫ్రెండ్సే మనల్ని దూరము పెట్టినప్పుడు నా ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆయన చేర్చుకొని హక్కున చేర్చుకున్న దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఆయన చేర్చుకున్న దేవుడు. ఎవరైనా చూడండి, నిర్గమకాండము ఆయన మనల్ని ఎలా చేర్చుకున్నాడో తెలుసా ప్రియులరా? నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, 3 నుంచి 5 వచనాలు మనం చదివితే, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని చేర్చుకొని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయనకి స్వకీయ సంపాద్యముగా మిమ్మల్ని చేసుకున్నాడు. ఎవరికి స్వకీయ సంపాద్యంగా? ఎవరికి స్వకీయ సంపాద్యంగా? ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు మనల్ని ఎలా విడిపించాడంటే ఆయన రక్తం ఇచ్చి విడిపించాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన రక్తం ఇచ్చి విడిపించిన మనల్ని ఏం చేసుకున్నాడంటే ఆయన స్వకీయ సంపాద్యం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు స్వకీయులం? మనము ఏదైనా ఒక పొలం కొనుక్కున్నాం, ఏదైనా ఒక స్థలం కొన్నాము, ఏదైనా ఒక ఇల్లు కొన్నాము, ఆ ఇల్లు కొనేసి అలా వదిలేస్తామా? ఏం చేసుకుంటాం? ఇది నా సంపాదనతో కొన్నానండి, ఇది నేను కష్టపడి కొన్నానండి అని గర్వంగా చెప్పుకోము. ప్రియులరా, ఆలోచన చేయండి. దేవుడు నిన్ను సాతాను చేతిలోంచి ఎలా విడిపించాడో తెలుసా? ఎలా విడిపించి ఆయన చేర్చుకున్నాడో తెలుసా? ఆయన విలువైన యవ్వన రక్తాన్ని మన కొరకు కార్చి సాతాను చేతిలోంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. విడిపించిన దేవుడు విడిచిపెట్టలేదు, విడిపించిన దేవుడు వదిలేలేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన స్వకీయ సంపాద్యముగా నిన్ను చేసుకున్నాడు. అందరూ చెప్పండి, నేను దేవుని స్వకీయ సంపాద్యమును. నేను దేవుని స్వకీయ సంపాద్యమును. ఇప్పుడు నీ మీద పూర్తి అధికారం ఎవరికి ఉందో తెలుసా? దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా మోషేతో, ఆయన మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఇట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఎలాగంట? పక్షిరాజు ఎలాగైతే తన పిల్లల్ని రెక్కల మీద మోసుకుంటూ వెళ్తుందంట. ప్రియులారా, ఎలా మోస్తుంది? పక్షిరాజు, బైబిల్ గ్రంథంలో పక్షిరాజు అంటే పక్షులన్నిటికీ రాజు మాట. ఒక మాటలో మీకు అర్థం అవడానికి చెప్పాలంటే గ్రద్ద. ఓకే, ఇది దాని పిల్లల్ని ఎలా మోస్తుందో తెలుసా? ఆ పిల్లల్ని పొదిగేసాక ఇంకా వాటికి కొంతకాలం ఇది మేత తెచ్చి పెడుతుంది. అవి చక్కగా బలంగా తయారయ్యాక ఇప్పుడు వాటికి వెంట్రుకలు వచ్చేసాక, రెక్కలు వచ్చాక ఇప్పుడు అవి ఎగరలేవు. ఇప్పుడు పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? దాని భుజం మీద ఎక్కించుకొని ఈ తల్లి పక్షి ఎగురుతుంది. ప్రియులారా, ఈ తల్లి పక్షి ఎగురుతూ ఎగురుతూ ఎగురుతూ, అందరూ ఇలా వాక్యం వినాలి. ఈ తల్లి పక్షి ఎగురుతూ 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 ఏం చేస్తుందంటే దాని భుజం మీద ఉన్న పిల్ల పక్షిని ఏం చేస్తుందంటే పాడేస్తుంది, ఇలాగా వదిలేస్తుంది. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే కిందకి పడిపోయే పరిస్థితిలో రెక్కలు ఊపుతూ ఊపుతూ ఇంకా ఊపలేక పడిపోతున్నప్పుడు మరలా ఈ గ్రద్ద ఏం చేస్తుందో తెలుసా? అమాంతంగా కిందకు వచ్చి మరలా దాని భుజాన్ని ఎక్కించుకుంటుంది. అంటే ఇప్పుడు పక్షికి ఏం నేర్పుతుందంటే ఎలా ఎగరాలో నేర్పుతుంది. ప్రియులారా, మన జీవితంలో కూడా అనేక మార్లు దేవుడు కొన్నిసార్లు వదిలేస్తాడు నిన్ను. దేవుడు నిన్ను కొన్నిసార్లు పరిస్థితులకు అప్పగిస్తాడు. నీ జీవితంలో దేవుడు కొన్నిసార్లు వ్యాధులు అనుమతిస్తాడు, ఆయన బాధలు అనుమతిస్తాడు, శోధనలు అనుమతిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేమనుకోవాలి తెలుసా? నేను నా ప్రభువుకి స్వకీయ సంపాద్యము, ఆయన నన్ను చేర్చుకున్న దేవుడు, ఆయన నన్ను విలువైన రక్తం ఇచ్చి కొన్న దేవుడు, సదాకాలము ఆయన బాహువు నాకు చాపిన దేవుడు అని చెప్పి ధైర్యముగా విశ్వాసంతో నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై
నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే, ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ పాడాలి. కృతజ్ఞతాస్తుతులతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. ఎవరంట? పక్షిరాజువై ఆయన రెక్కల పైన మనల్ని మోసిన దేవుడు. నీ బాధ్యత నా బాధ్యత ఆయన ఎలా తీసుకున్నాడు? తండ్రిగా నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న తండ్రి మన బాధ్యతలు పట్టించుకోకపోవచ్చు. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న తండ్రి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నిజమే ప్రియులారా, కొన్నిసార్లు మనము బాల్యముగా ఉండగానే మన తండ్రి చనిపోవచ్చు. కానీ నా ప్రభు నువ్వు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? మన బాధ్యతలు భరించే దేవుడు ఆయన. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? మన తండ్రి స్థానంలో నిలబడే దేవుడు ఆయన. కొన్నిసార్లు తండ్రి ప్రేమ ఎరగని వారుగా మనము మన జీవితంలో ఉంటూ ఉండవచ్చు. కానీ ప్రియులారా, నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? మనకి కన్న తండ్రిగా మన బాధ్యతలు భరించే దేవుడు ఆయన. ఈరోజు నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఆయన మనకు ఒక తండ్రి. ఎవరైనా మనకి తండ్రి. ఒకవేళ తండ్రి లేని వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారేమో, తండ్రి లేని వాళ్ళు ఎవరైనా నన్ను పట్టించుకునే వాళ్ళు లేరే, అయ్యో మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇలా చూస్తున్నాడే, అయ్యో మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అలా చేస్తున్నాడే అని కుమిలిపోతూ ప్రభు సన్నిధికి వచ్చావేమో. నా ప్రభు చెప్తున్నాడు, నేను నీకు తండ్రిగా ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తండ్రిగా నీ బాధ్యతలు భరిస్తాను. కొన్నిసార్లు ప్రియులారా, నా జీవితంలో నేను తండ్రిని కోల్పోయాక అనేక మార్లు వేదన చెందిన సందర్భంలో, అనేక మార్లు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చిన సందర్భంలో ప్రభు నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నీకు తండ్రిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఈ లోకంలో ఉన్న తండ్రి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? తండ్రిగా బాధ్యతలు భరించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మన దేవుడు? చేర్చుకున్న దేవుడు. ఎవరు చెప్పండి? చేర్చుకున్న దేవుడు. సరే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే కనుక ఇప్పుడు ఏం చేశాడంట? మిమ్మల్ని గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. కాగా మీరు నా మాటను శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇప్పుడు దేవుడు నిన్ను చేర్చుకున్నాడు కదా, దేవుని చేత నువ్వు చేర్చుకోబడ్డావు కదా. ఇప్పుడు దేవుడు చేర్చుకున్న నీవు ఎలాగుండాలి అంటే, ఆయన మాటను నువ్వు ఎలా ఉండాలంట? శ్రద్ధగా వినాలి. ప్రభు సన్నిధికి వస్తున్న నీవు శ్రద్ధగా ఆయన మాటను వినగలుగుతున్నావా? సేవకులు అనేక విషయాలు మనకు బోధిస్తున్నప్పుడు సేవకులు అలాగే చెప్తారులేండి, వాళ్ళకి పనేముంది, మాకెక్కడ జరుగుద్ది, అలా సేవకులు చెప్పినట్టుంటే మేమెక్కడ భక్తిలో లేదా జీవితంలో ఎదరికెళ్ళగలం
అనుకుంటున్నావా? లేకపోతే అమ్మో సేవకుడు ఈ మాట చెప్పాడు, అమ్మో సేవకుని ముఖాంతరంలోంచి ప్రభు నాతో ఈ మాట ద్వారా మాట్లాడాడే, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా మాట్లాడకూడదు, నా వేషధారణ ఇలా ఉండకూడదు, నా పద్ధతి ఇలా ఉండకూడదు, నా మాట తీరు ఇలా ఉండకూడదు అని నువ్వు సరి చేసుకుంటే గనక సమస్త జనముల కంటే నిన్ను ఆశీర్వదించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ఎరిగి ఇంకా ముహూర్తాలు, ప్రభువుని ఎరిగి ఇంకా మంచి చెడ్డలు, ప్రభువుని ఎరిగి ఇంకా వారాలు, ప్రభువుని ఎరిగి ఇంకా తిథులు అనుకుంటూ మనం వెళ్తే గనక ఆయన స్వకీయ సంపాద్యంగా మనం ఉండలేము. ఆయన ప్రజలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనము బ్రతకాలి అంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన మాటకి శ్రద్ధగా లోబడాలి. చూడండి ఇక్కడ అంటున్నాడు, శ్రద్ధగా వింటే ఏమంటున్నాడండి? సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, ద్వితీయోపదేశకాండము 4:20. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 4:20 మనం చదివితే, యెహోవా మిమ్మును చేపట్టి నేడుండునట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్త దేశములో నుండి ఆ ఇనుప కలుములో నుండి మిమ్మును రప్పించెను. ఎందుకు దేవుడు మిమ్మల్ని రప్పించాడంట? ఎందుకు దేవుడు మనల్ని విడిపించాడు? ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు అంటే తనకు స్వకీయ సంపాద్యము. ఎలా విడిపించాడంటే ఇనప కొలిమిలోంచి మనల్ని విడిపించాడంట ప్రియులారా. లోకములో శ్రమలు, లోకములో నిందలు, లోకములో వ్యసనాల్లో ఉన్న నిన్ను ఎలా విడిపించాడంటే ఇనప కొలిమిలోంచి. చూడండి, చాలాసార్లు మనల్ని చూసినప్పుడు మన పొరుగు వారు ఏమని సాక్ష్యం ఇస్తారు? ఈ వ్యక్తి ఇలా మారతాడని అసలు అనుకోలేదండి. చాలా వ్యసనాలతో త్రాగుబోతుగా లోకంలో ఉండేవాడు ఈ వ్యక్తి, ఒక వ్యభిచారిగా లోకంలో జీవించేవాడు. కానీ అలాంటి ఈ వ్యక్తి ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ప్రభు సన్నిధికి వెళ్తుంటే ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతమో కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇనుప కొలిమిలోంచి ప్రభు మనల్ని విడిపించాడు. లోకము ఒక ఇనుప కొలిమి, వ్యసనాలు ఒక ఇనుప కొలిమి, రోగాలు ఒక ఇనుప కొలిమి. ఇలాంటి ఇనుప కొలిమిలోంచి నా ప్రభు నిన్ను నన్ను ఏం చేశాడో తెలుసా? విడిపించి ఆయన చేర్చుకొని ఆయనకి స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. హల్లెలూయా. అదే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను ఎంతో ఎక్కువగా ప్రేమించాడు. ఈరోజు నీ బంధువులు అనేక మంది ప్రభు సన్నిధిలో లేరు, లోకంలో ఉన్నారు, అవునా కదా? వాళ్ళకంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తివా కదా? ఈరోజు నా బంధువులు, నా స్వజనులు అనేక మంది లోకంలో ఉన్నారు, నేను ప్రభు సన్నిధిలో ఉన్నానంటే దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు? ఎక్కువగా ప్రేమించాడు. ఆయన ప్రభు నిన్ను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చుని అబ్బా తండ్రి అని ఆయన నువ్వు ఆరాధన చేయగలుగుతున్నావు, అవునా కదా? దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎక్కువగా ప్రేమించాడు. చూడండి ప్రియులారా, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, పేతురుకు రాసిన మొదటి పత్రిక 啊。 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. హల్లెలూయా. ఒకప్పుడు మనమేంటో ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఇప్పుడు మనమేంటో ప్రభువు చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఒకప్పుడు చీకటిలో ఉన్న మనల్ని ఇప్పుడు ఏం చేశాడంట? ఆయన ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా.
ఎందుకు? ఆయన సువార్తను ప్రకటిస్తామని దేవుడు నేను చేర్చుకున్నాడు. ఎందుకు ప్రభు నేను రక్షించుకున్నాడు? ఆయన గురించి మాట అనేక మందికి ప్రకటిస్తామని చెప్పి ఆయన గుణాతిశయములను, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని గుణం ఏమై ఉందో, దేవుని రక్షణ ఏమైందో, దేవుని ప్రభావం ఎలాంటిదో నువ్వేం చేయాలో తెలుసా? రక్షించబడిన నీవు, దేవుని ప్రజగా పిలువబడుతున్న నీవు అనేక మందికి ప్రకటిస్తావని ప్రభువు నిన్ను చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు చేర్చుకున్నాడండి? నీ అప్పులు తీర్చడానికి చేర్చుకున్నాడు అనుకున్నావా? నీ వ్యాధి తగ్గించడానికి చేర్చుకున్నాడు అనుకున్నావా? ఎందుకు చేర్చుకున్నాడో తెలుసా? ఇవన్నీ సెకండరీ ప్రియులారా. మొట్టమొదటగా ఆయన నిన్ను చేర్చుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. ఇప్పుడు మన అందరం ఎవరమో తెలుసా? సువార్థికులము, సువార్తని ప్రకటించేవారము. చెప్పండి, నేను సువార్థికుడను. ఎందుకు చెప్పేస్తున్నానో తెలుసా? కనీసం మనకు మనం చెప్పుకుంటే అయినా ఆ మాట గుర్తొస్తుందని. ఎవరు మనందరం? సువార్థికులము. చీకట్లో ఉన్న నీవు ఆయన గుణాతిశయలను ప్రచురం చేస్తావని చెప్పి ప్రభు నిన్ను రక్షించాడు. చీకట్లో ఉన్న నీవు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఆయన నిన్ను ఏం చేశాడు తెలుసా? ఆయన స్వకీయ సంపాద్యముగా నిన్ను ఆయన చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిన్ను చేర్చుకున్నాడు కదా. ఆయన చేర్చుకున్న నీ జీవితంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా? చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనము. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు కదా 11వ వచనంలో, జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకున్నాడంట. ఎవరైతే ప్రభువుని వెంబడిస్తాడో, ఎవరైతే ప్రభు మార్గాన్ని వెంబడిస్తారో వాళ్ళని ప్రభు ఏం చేస్తాడో తెలుసా? చేర్చుకుంటాడంట. ఈరోజు ప్రభువుని నువ్వు వెంబడిస్తే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. సరే, మనం ఆయన వెంబడిస్తాం, మనల్ని ప్రభు ఏం చేశాడంటే చేర్చుకున్నాడు. ఇప్పుడు చేర్చుకున్నాక ఆయన చేర్చుకుని వదిలేస్తాడా అంటే వదలడు ప్రియులారా. ఆయన ఏం చేస్తాడో తెలుసా? అక్కడ అంటున్నాడు కదా, అలా చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు ఏం చేస్తున్నాడంట? ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు కదా నిన్ను. ఆయన సన్నిధిలో వచ్చి కూర్చున్నాం కదా మనము. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చున్న మనతో ప్రభు ఏం చెప్తాడో తెలుసా? దేవుని రాజ్య మర్మములను ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు నమ్ముకోవడం అంటే స్వస్థతల కోసం ప్రభు సన్నిధికి రావడం కాదు. ఈరోజు ప్రభువు నమ్ముకోవడం అంటే ఏదో అమెరికా వాళ్ళు డబ్బులు పంపుతారని ప్రభు సన్నిధికి రావడం కాదు. ఈరోజు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటే స్వస్థతలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తారంట. ఇలాంటి లోకంలో ఎన్నో అపోహలు ఉన్నాయి ప్రియులారా. కానీ ఆయన నిన్ను ఎందుకు చేర్చుకున్నాడో తెలుసా? దేవుని రాజ్య ఏమంటున్నాడండి అక్కడ? దేవుని రాజ్యమును గురించి మనతో మాట్లాడడానికి ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు? దేవుని రాజ్యమును గురించి మనతో మాట్లాడడానికి. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, నీవు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చెయ్యాలో, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే ఎవరు పడితే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతాడో, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటాడో, ఏ వ్యక్తి అయితే ఆ నీటి మూలముగా బాప్తిసం తీసుకుంటాడో అలాంటి వారు మాత్రమే పరలోకం వెళ్తారు. హల్లెలూయా. బాప్తిసాలు ఎన్ని రకాలు? బాప్తిసాలు ఎన్ని రకాలండి? ఎన్ని రకాలు చెప్పండి కదా? ఎన్ని రకాలు? 2 రకాలు. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. చాలా సంఘాల వాళ్ళు నీటి మూలముగా జన్మించి అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారు ప్రియులారా.
చాలా డినామినేషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నీటి బాప్తిసం తీసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ నా ప్రభు చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఆయన రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. నీటి బాప్తిసం తీసుకున్న నీవు ఆత్మ మూలముగా జన్మించావా? దేవుని వాక్యం అన్నది ఆయన మీకు అగ్నితోనూ ఆత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అని ఉంది ప్రియులారా. మనం ఆలోచన చేస్తే గనక నీటి బాప్తిసం తీసుకున్న మనము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా లోకాన్ని జయించలేము. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా పాపాన్ని జయించలేము. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా పరలోక రాజ్యంలో మనకి స్థానము లేదు. హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకున్నాను కదా సరిపోద్ది అనుకుంటే నో, ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. అన్య భాషల గుర్తుతో దేవుని ఆత్మతో మనం నింపబడే వారముగా ఉండాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు కదా, భాషలతో మాట్లాడేవాడు దేవునితోనే ఎవరితో మాట్లాడుతున్నాడంట? దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఆ భాషలు ఎవరికి అర్థం కాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆ భాషలు మనము మాట్లాడుతున్నప్పుడు స్వయముగా ముఖాముఖిగా దేవునికి అర్థమవుతాయి అవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనము జన్మించే వారముగా ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అన్నాడు కదా, ఆయన పరలోక రాజ్యములను గూర్చిన విషయాలు బోధించుచు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆయన ఎవరైతే ఆయన సన్నిధికి వస్తున్నారో వాళ్ళను ప్రభు స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ డాక్టర్స్ నీకు చెప్పారా ఈ రోగం తగ్గదు, ఇది మనుషుల వల్ల అయ్యేది కాదు, నువ్వు కొద్ది రోజుల్లో చనిపోతున్నావు అని ఒకవేళ డాక్టర్స్ నీకు చెప్పారా? ఎలాంటి తీరని రోగములో, వ్యాధిలో, వ్యసనాల్లో నువ్వు ఉన్నా సరే ప్రభు దగ్గరికి రా. నా ప్రభు స్వస్థపరిచే దేవుడు. నీవు నేను ఆరాధన చేసే యేసయ్య ఎవరో తెలుసా? ఆయన స్వస్థపరిచి యెహోవా, స్వస్థపరిచే దేవుడైన. అది ఎలాంటి భయంకరమైన రోగమైనా సరే నా ప్రభు నిన్ను చేర్చుకొని స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ఆయన పరలోక రాజ్యము గురించి ఆయన మనకి బోధించే దేవుడు. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? ఒక మంచి బోధకుడు. ఎవరైనా మంచి టీచర్, ఏ గుడ్ టీచర్, ఒక మంచి బోధకుడు ప్రియులారా. ప్రతి విషయంలో ఆయన నీకు బోధిస్తాడు. కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడో తెలుసా? ఒక మంచి బోధకుడు వలె బోధిస్తాడు. క్లాస్లో పాఠాలు అర్థం అవ్వకపోతే ఎవరు బోధిస్తారు? టీచర్ బోధిస్తారు కదా. టీచర్ లేకపోతే పాఠాలు అర్థమవుతాయా? అర్థమవు. అలాగే కొన్నిసార్లు పరిశుద్ధాత్మతో మనకు సహవాసం లేకపోతే, కొన్నిసార్లు పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఆయనతో మనం సహవాసం చేయకపోతే గనక ఈ పరలోక పాఠాలు మనకు అర్థం కావు ప్రియులారా. ఈ పరలోక పాఠాలు మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఒక మంచి బోధకుడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనం ఆరాధన చేసే దేవుడు? ఎవరు? మంచి బోధకుడు. సరే, రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దేవునితో చేర్చబడిన మనము ఏం చెయ్యాలి? ఆ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవునితో చేర్చబడిన మనం ఏం చేయాలో తెలుసా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్ములను చేర్చుకొనిన ప్రకారము ఏంటంటండి? కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఏం చేయాలంట? క్రీస్తు నేను ఎలా చేర్చుకున్నాడు, అలాగే మీరును ఒకరినొకరు ఏం చేయాలి? చేర్చుకోవాలి. ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే గనక ఒక భేద విధవరాలుంది. ఆమె దగ్గర ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు. తన కుమారుడు ఉన్నారు. అయితే సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చినప్పుడు సేవకుడు అడుగుతున్నాడు, అమ్మా తినడానికి ఏమైనా ఉందా అంటే ఆ భేద విధవరాలంటది, అయ్యా నా దగ్గర కొంచెము పిండి కొంచెము నూనె తప్ప ఏమీ లేదు. అదైనా నేను ఎందుకు దాచుకున్నానో తెలుసా? నేను తిని నా కుమారుడికి పెట్టి ఇంక మేము చనిపోవాలనుకుంటున్నాం, కాబట్టి మా దగ్గర
ఇంకా ఏమీ లేదు, ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి పెడతానయ్యా నేను. చూడండి, ఎవరామె? ఎవరికైనా గుర్తొచ్చిందా? సారేపతి విధవరాలు కదా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, రాజులు మొదటి గ్రంథము చదవండి అమ్మా. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితవా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వానిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలు కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితవా అని యెహోవాకు మొర్రబెట్టి. ఈమె ఎవరిని చేర్చుకుందంట? సేవకుణ్ణి చేర్చుకుంది. ప్రియులారా, సేవకుణ్ణి మనము చేర్చుకునే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని కష్ట సుఖాల్లో మనం పాలు పంపులు పొందేవారముగా, సేవకుని బాధలో మనము బాధపడేవారముగా ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, ఈ దైవజనుని ఆమె ఏం చేసుకుందంటే చేర్చుకుంది. కష్ట సమయంలో దైవజనుడిని చేర్చుకుంది కాబట్టి ఇప్పుడు ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ప్రభు వైపు చేతులు ఎత్తుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కష్టంలో సేవకుడిని చేర్చుకుంటే సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కష్టంలో దేవుని వైపు చేతులు ఎత్తుతాడు. ఇప్పుడు దేవుని వైపు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా కష్ట సమయంలో అయ్యా ఆమె నన్ను చేర్చుకుంది, ఆమె బిడ్డను మీరు బ్రతికించండి. ఎప్పుడైతే సేవకుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో, చదవండి, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదునెను. ఎందుచేత ఆమె ఎరిగింది? మొట్టమొదట ఆమె చేసిన పని ఏంటంటే ఆమె సేవకుణ్ణి చేర్చుకుంది. ఎప్పుడు చేర్చుకుంది అంటే కలిమిలో కాదు ప్రియులారా, లేమిలో సేవకుణ్ణి చేర్చుకుంది. ఎప్పుడు చేర్చుకుందామే? తొట్టి నిండా చాలా పిండి ఉన్నప్పుడు, బుడ్డి నిండా చాలా నూనె ఉన్నప్పుడు కాదు. ఆమె ఎప్పుడు చేర్చుకుందో తెలుసా? ఆమె దగ్గర ఏమీ లేకపోయినా సరే లేమిలో కూడా సేవకునికి ఆమె స్థానం ఇచ్చింది. మన జీవితంలో కూడా అలాగ మనం ఉండేవారముగా మనం ఉండాలి. ఏ వ్యక్తి అయితే, చూడండి అంటున్నాడు కదా, మిమ్మును చేర్చుకున్నవారు నన్ను చేర్చుకున్నట్టే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ విధవరాలు ఎప్పుడైతే తన సేవకుణ్ణి చేర్చుకుందో, ప్రభు ఏం చేశాడండి? ఆమెని చేర్చుకొని ఆమె చనిపోయిన ఆమె కొడుకుని ఏం చేశాడంట? సేవకుడు ఎప్పుడైతే దేవుని వైపు చేతులెత్తి, అయ్యా నీ దాసుని విధవరాలు చేర్చుకుందే అని దేవుని వైపు చేతులెత్తాడో, మరలా దేవుడు ఏం చేశాడండి? ఆ వ్యక్తిని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా సేవకులకు మనం ఏం చేయాలంటే సహకరించే వారముగా ఉండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదివితే, అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:29-30లో ఏమంటున్నాడంటే, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి.
పరిచర్యలో సేవకులకి మనం ఎలాగుండాలో తెలుసా? సహకారులుగా మనం ఉండాలి. చూడండి, అన్ని పనులు ఒకళ్ళే చేయగలరా? అన్ని పనులు పాస్టర్ గారు చేయగలరా? చేయలేరు. కాబట్టి నీకు ప్రభు ఏ బాధ్యత అప్పచెప్పాడో, నీకు ప్రభు ఏ భారం పెట్టాడో, నీకు ప్రభు ఏ పని అప్పచెప్పాడో ఆ పని విషయంలో మనం ఎలాగుండాలో తెలుసా? నమ్మకత్వం కలిగిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది చిన్నదే కావచ్చు, అది పెద్దదే కావచ్చు, ఏదైనా సరే పరిచర్య విషయంలో ప్రభువునికి ఏది అప్పగించాడో ఆ విషయంలో మనం నమ్మకత్వం కలిగిన వారముగా ఉండాలి. అక్కడ అంటున్నాడు కదా, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకైనా సిద్ధపడిపోయాడంట. క్రీస్తు యొక్క పని నిమిత్తం దేనికి సిద్ధపడ్డారంట? చావుకి. చిన్నదానికే కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లోనే మనము సహకరించలేం. చిన్న చిన్న విషయాల్లోనే అమ్మో ఇది చేస్తే నాకు నష్టం కలుగుతుందేమో, నేను ఇలా చెప్తే నాకు నష్టం కలుగుతుందేమో అని మనము వెనకం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తులంట ప్రభు పని విషయంలో చనిపోవడానికి కూడా వెనకాడలేదంట. అలాంటి విశ్వాసం కలిగిన వారంగా మనం ఉన్నామా? అలాంటి భక్తి మనము చేయగలుగుతున్నామా? అలాంటి వైరాగ్యం కలిగి అలాంటి సమర్పణ జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. చూడండి, మొదట ఆమె ఏం చేసిందంటే ప్రభువును చేర్చుకున్న ఆమె సేవకుని చేర్చుకుంది. రెండవదిగా సేవకునికి ఏం చేసింది? సహకరించింది. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే, 2వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. ఆ ఆ ఉమ్, ఉమ్. సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరిని సంతోష పెట్టాలని మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా ఉండాలి. ప్రభు నిన్ను చేర్చుకున్నాడు కదా. కష్టంలో, వ్యాధిలో, బాధలో, ఉపద్రవాల్లో ఉన్నప్పుడు, అనేకమైన శోధనలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను చేర్చుకున్నాడు కదా. ఇప్పుడు చేర్చుకున్న నీవు ఎవరిని సంతోష పెట్టాలో తెలుసా? దేవుణ్ణి సంతోష పెట్టే వ్యక్తిగా ఉండాలి. ఎవరిని సంతోష పెట్టాలి? ఒక భార్య తన భర్తను ఎలాగైతే సంతోష పెడతాడో, ఒక భర్త తన భార్యని ఏ విధంగా సంతోష పెడతాడో, ఒక భార్య తన భర్తని ఏ విధంగా అయితే సంతోష పెడతాడో ఆ విధంగా ప్రియులారా మనం ఎవరిని సంతోష పెట్టాలో తెలుసా? దేవుణ్ణి సంతోష పెట్టే వారముగా ఉండాలి. ఎవరిని సంతోష పెట్టాలి? మనుషుల్ని కాదు. మనుషుల మెప్పు కోసం బ్రతకూడదు. మనుషుల్ని సంతోష పెట్టడం కోసం మనం బ్రతకూడదు. ఎవరిని సంతోష పెట్టాలి అంటే దేవుణ్ణి సంతోష పెట్టాలి. ప్రతి పనిలో కూడా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? నేను ఈ పని చేస్తే దేవుడు మహింపరచబడతాడా? నేను ఈ పని చేస్తే దేవుడు సంతోషిస్తాడా? నేను ఈ మాట మాట్లాడితే దేవుడు సంతోషిస్తాడా? నేను ఈ విధంగా ప్రవర్తిస్తే దేవుడు సంతోషిస్తాడా? ప్రతి విషయంలో కూడా మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎందుకు దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఆయన మనల్ని చేర్చుకున్న దేవుడు. లోకమంతా తృణీకరించినప్పుడు, లోకమంతా మనల్ని వదిలేసినప్పుడు, లోకమంతా మనల్ని వెలివేసినప్పుడు, ఇంకా మనకు ఎవ్వరూ లేరు అని అనుకున్నప్పుడు, ప్రభువా నీవే నా దిక్కు అని ఆయన వైపు మనము చేతులెత్తినప్పుడు ఆయన నిన్ను నన్ను చేర్చుకున్న దేవుడు. కాబట్టి నువ్వు ఎవరిని సంతోషపెట్టాలో తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. చూడండి, చదవండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున
మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులనై యుందురని సర్వశక్తి గల ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడండి? నేను వారిని చేర్చుకొని, ఎలా ఉంటాడంట ఆయన మనకి? తల్లిగా, తండ్రిగా ఆయన మనకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి దేవుడు ఆయన? ఎలా ఉన్నాడు మనకి? తల్లిగా, తండ్రిగా ఆయన మనకున్న దేవుడు. ఆయన నిన్ను చేర్చుకొని విడిచిపెట్టేసే దేవుడు కాదు ప్రియులారా. ఆయన మనకి తల్లిదండ్రుల బాధ్యతలను ఆ ప్రభు తీసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా బాహువు చాపు నేను మిమ్మల్ని విడిపించాను. రెండవదిగా ఆయన మనల్ని చేర్చుకున్నాడు. మన బాధ్యతలను ఆయన పట్టించుకుంటున్న దేవుడు. తండ్రిగా, తల్లిగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన ప్రతి బాధ్యతల్ని ఆయన ఏం చేస్తున్నాడండి? పట్టించుకుంటూ ప్రతి విషయంలో మనల్ని ఆయన పోషిస్తున్న దేవుడు. ఈరోజు నీవు నేను ఆరాధన చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుడికి మనం ఎలాగుండాలో తెలుసా? నమ్మకత్వం కలిగి మనం జీవించే వరంగా ఉండాలి. ఎవరిని సంతోష పెట్టాలంట? దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలి. మనుషుల్ని సంతోష పెట్టడానికి మనం భక్తి చేయకూడదు. మనుషుల్ని సంతోష పెట్టడానికి, మనుషుల మెప్పు కోసం మనం భక్తి చేయకూడదు. కానీ ప్రభువు మెప్పు కోసం మనం భక్తి చేసేవారముగా, ప్రభువుని సంతోష పెట్టేవారముగా మనము మన ఆత్మయాత్రలో మనం ముందుకి కొనసాగదుముగాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి అక్కడే. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రాలు దేవా, మహోన్నతుడా నీకు స్తోత్రాలు, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని విడిపించిన దేవా నీకు స్తోత్రాలు, నీ బాహువు చాపిన వాడా నీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో ప్రభువా నీ బాహువు చాపిన దేవుడవు రాజా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎవరైతే నీ సన్నిధికి వచ్చారో ప్రభువా, అయ్యా మా ఒక్కొక్కరిని జ్ఞాపకము చేసుకోండి. వారి కన్నీటిలో, వారి వేదనలో, వారి శోధనలో అయ్యా మమ్మల్ని చేర్చుకున్న దేవుడవు ప్రభువా, మాకు తల్లిగా, తండ్రిగా ఉంటానని వాగ్దానము చేసిన దేవుడవు ప్రభువా. అయ్యా మేము నిన్ను సంతోషపెట్టే వారముగా ఉండాలి, మేము నిన్ను ఆరాధన చేసే వారముగా ఉండాలి, మేము నిన్ను మెప్పించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మనుషుల్ని కాదు ప్రభువా, లోకాన్ని కాదు ప్రభువా, లోకస్తులను కాదు ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకోమని, మీరే సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి మా జీవితంలో ఫలింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.